తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలో గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సాయంత్రం జరగనుంది. ఇందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం 6 గంటలకు వేమగిరి జాతీయ రహదారి పక్కన ఉన్న లేఅవుట్లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. ఇందుకు గాను నిర్వాహకులు ఇప్పటికే అక్కడ పూర్తి ఏర్పాట్లు సిద్దం చేశారు. ముఖ్య అతిథిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాగా ఈ ఈవెంట్ కు హీరో రామ్ చరణ్, హీరోయిన్ కియారా అద్వానీ, దర్శకుడు శంకర్ తో పాటు సినిమా టీం వస్తుండటంతో మెగా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ కార్యక్రమానికి 2 తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1,00,000 మంది అభిమానులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది. గేమ్ చేంజర్ ఈవెంట్ కు మెగా అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. సభా వేదిక వద్ద ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి పెట్టారు. ఈ మేరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 1,00,000 మంది అభిమానులు తరలివస్తారనే అంచనాతో బందోబస్తు సిద్దం చేశారు. అభిమానుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో వేదిక వద్ద పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేశారు. 10 అడుగుల ఎత్తులో వేదిక నిర్మించారు. వేదిక చుట్టుపక్కలకు ఎవరూ రాకుండా పగడ్బందీ చర్యలు చేశారు. బందోబస్తులో 400 మంది పోలీసు అధికారులు, 1,200 మంది పోలీసు సిబ్బంది పాల్గొననున్నారు. గ్రౌండ్ సమీపంలో 20,000 వాహనాలు పట్టేలా 5 పార్కింగ్ ప్రదేశాలను గుర్తించారు. వేదిక ముందు బారికేడ్లు, ఐమాక్స్ లైట్ల వద్ద అభిమానులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించకుండా జాగ్రత్తలు పాటించి సురక్షితంగా ఉండాలని సూచిస్తున్నారు. గేమ్ చేంజర్ ఈవెంట్ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ఎస్పీ డి నరసింహ కిషోర్ వెల్లడించారు. కోల్కతా చెన్నై జాతీయ రహదారిపై ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు తెలిపారు. ఈవెంట్ జరిగే గ్రౌండ్ కి సమీపంలో వేమగిరి, బొమ్మూరు వద్ద జాతీయ రహదారిపై ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు తెలిపారు. అటువైపుగా వచ్చే భారీ వాహనాలను దివాన్ చెరువు 0 పాయింట్ వద్ద గోదావరి 4వ వంతెన మీద నుంచి మళ్లిస్తున్నట్లు చెప్పారు. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ రాజమండ్రి నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, వైశాలి, మెగా అభిమానులు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న పెద్ద ఈవెంట్ మనకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరి కొద్ది గంటల్లోనే, అంటే దాదాపు సాయంత్రం 6 గంటలకు చెప్తున్నా, దానికి 2 గంటల ముందుగానే ఈ ఈవెంట్ దగ్గర సందడి ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఒక్కొక్క ముఖ్య అతిథి ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారైంది. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన గన్నవరం నుంచి రాజమండ్రి ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుంచి రాజమండ్రిలోని షెల్టన్ హోటల్కి వచ్చి అక్కడ బస్ చేస్తారు. అక్కడి నుంచి సాయంత్రం 6 గంటలకు గ్రౌండ్ కు చేరుకుంటారు. దీనికి సంబంధించి జిల్లా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే నిన్న ట్రయల్ రన్ నిర్వహించారు. షెల్టన్ హోటల్ నుంచి ఇక్కడ ఏదైతే రాజమండ్రికి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న ఈ ఈవెంట్ వద్ద గ్రౌండ్ వరకు వెళ్లేలాగా ట్రయల్ రన్ కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం 5 గంటలకు హీరో రామ్ చరణ్ నేరుగా హైదరాబాద్ నుంచి ఇక్కడ రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు చేరుకోబోతున్నారు. మొత్తం ఇటు బాబాయ్, అబ్బాయి వీరిద్దరూ కూడా, వీరితో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరు కాబోతున్నట్టుగా కూడా అభిమానులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి నిర్వాహకుల నుంచి కొంత క్లారిటీ రావాల్సింది. చిరంజీవి కనుక హాజరైతే ఇటు నేరుగా రామ్ చరణ్ తో పాటే ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది. ఇటు ఇదే కనుక ఏదైతే ఇటు చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ముగ్గురు ఒకే వేదికపై కనిపించిన నేపథ్యంలో మెగా అభిమానులు జోష్ నెలకొంది పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా 2 అంశాలు. ఇక్కడ భద్రతకు సంబంధించి ఇటీవల సంజయ్ థియేటర్ దగ్గర జరిగిన ఘటన, హైదరాబాద్ సంజయ్ థియేటర్ దగ్గర జరిగిన దుఃఖిస్ లాంటి ఘటన నేపథ్యంలో ముందు నుంచి కూడా అటు అభిమాన సంఘాల నాయకులు కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అభిమానులు ఎవరికి వాళ్ళు సంయమనం పాటించాలి, ఎవరు జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి. ముఖ్యంగా
ఇక్కడ గ్రౌండ్ లో వచ్చేసరికి 40 ఎకరాల గ్రౌండ్లు దాదాపు 1,00,000 మంది కెపాసిటీగా గ్రౌండ్ గా భావిస్తున్నారు. అయితే పాసులు మాత్రం 60,000 నుంచి 70,000 పాసులు మాత్రమే జారీ చేయడం జరిగింది. అంతకు మించి అభిమానులు వస్తే వారిని ముందుగానే నియంత్రించి అక్కడ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి అక్కడే వారిని గ్రౌండ్ లోకి రాకుండానే జాతీయ రహదారి పక్కనే ఉంది కాబట్టి అనువుగా ఉంది కాబట్టి అక్కడే వారిని అందరినీ కూడా వచ్చి ఏదైతే క్రౌడ్ కంట్రోల్ మేనేజ్మెంట్ లో కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే హైమాక్స్ లైట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అభిమానులు సాధారణంగా ఈ లైట్లు పైకి ఎక్కి ఈ వేడికి తెలిగిస్తూ ఉంటారు, పేరింతలు కొడుతూ ఉంటారు. అలా చేయకుండా హైమాక్స్ లైట్ల మధ్య కూడా పోలీసులు కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 1,200 మంది పోలీసు సిబ్బంది, అదేవిధంగా 400 మంది పోలీసు అధికారులు కూడా ఈ భద్రతా ఏర్పాట్లో నిమగ్నమైన పరిస్థితి అయితే ఉంది. ఒక పండుగలాగా అంటే జిల్లా పోలీసు అధికారులు స్వయంగా చెప్తున్నారు, నవ్యాంధ్రలో అంటే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా రాజమండ్రికి ప్రత్యేకమైన స్థానం ఉంది ఇలాంటి ఈవెంట్స్ కి. ఎందుకంటే రాజమండ్రిలో కనుక ఒక ఈవెంట్ జరిగితే అది సెంటిమెంట్ గా కూడా జరుగుతుందని చెప్పి కూడా పూర్తి సెంటిమెంట్ కూడా ఉంది. ఆ క్రమంలోనే గతంలో ఏడాది టీడీపీ మహానాడు ఇదే గ్రౌండ్ లో కూడా నిర్వహించడం జరిగింది. ప్రధాని మోదీ బహిరంగ సభను కూడా ఇక్కడ ఇదే గ్రౌండ్ లో నిర్వహించారు. కాబట్టి ఇక్కడ రాజమండ్రిలో అతి పెద్ద ఈవెంట్ గా కూడా చెప్తున్నారు. దీని కనుక సక్సెస్ఫుల్ ప్రశాంతవంతమైన వాతావరణంలో సక్సెస్ చేస్తే మరిన్ని ఈవెంట్స్ కూడా రాజమండ్రికి వస్తాయని చెప్పి కూడా పోలీసులే స్వయంగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక మెగా అభిమానులు చూస్తే కనుక ఎక్కడికెక్కడ వారి అభిమాన సంఘాలకు సంబంధించిన పాసులకు కూడా జారీ చేయడం జరిగింది. అయితే పాసులకు సంబంధించి విపరీతమైన డిమాండ్ కూడా ఏర్పడింది. ఎక్కడికక్కడ పాసులు ఎక్కడ దొరుకుతాయని చెప్పి కూడా అభిమానులంతా కూడా గాలిస్తున్న పరిస్థితి. ఇప్పటికే వేదిక వద్దకు చేరుకున్న పాసుల గురించి ఆరా తీస్తున్నారు. ఇక సినిమా పరంగా చూస్తే కనుక ఇప్పటికే విపరీతమైన హైప్ రావడం జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కావచ్చు, అంటే నిన్న రిలీజ్ చేసిన ట్రైలర్ సంబంధించి కావచ్చు, విపరీతమైన హైప్ రావడం జరిగింది. నిర్మాత దిల్ రాజు కూడా కావడంతో ఆయన తెలంగాణకు సంబంధించిన ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. దిల్ రాజు కూడా కొద్దిసేపటి క్రితమే రాజమండ్రి కూడా చేరుకోవడం జరిగింది. ఆయనతో పాటు యూనిట్ సభ్యులు ఒక్కొక్కరు ఎవరైతే అగ్రదర్శకుడు శంకర్ తో పాటు ఇతర యూనిట్ సభ్యులు నిర్మాతలతో కూడా ఇక్కడ రాబోతున్నారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ ఈ సినిమా గురించి కావచ్చు, లేదంటే సినిమా రంగాన్ని గురించి కావచ్చు ఏం చెప్తారన్నది కూడా ఆసక్తి నెలకొంది. అయితే ఇదంతా కూడా అభిమానులు ఎవరు కాదు జాగ్రత్తలు పాటించి ఏదైతే వారు చెప్పే ప్రసంగాలు విని ఈ జోష్ లో ఈ పండుగలో పాల్గొనాలని చెప్పి కూడా ఇటు అభిమాన సంఘాల నాయకులు కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. పోలీసులు అయితే పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే అభిమానులు ఇప్పుడిప్పుడే తరలి రావడం ప్రారంభమైంది. ఇప్పటికే గేమ్ చేంజర్ సంబంధించి రామ్ చరణ్ ధరించిన ఏదైతే పల్లెటూరు గెటప్ ఉందో ఆ రైట్ గెటప్ ను కూడా వేసి కొంతమంది ఇక్కడ హల్చల్ చేస్తున్నారు. ఇప్పటికే ఆ గెటప్ లోనే ర్యాలీలు నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఒక పండుగ వాతావరణం అంటే ఉభయ గోదావరి జిల్లాలంటే మెగా అభిమానులకు పెట్టింది పేరు. ఈ నేపథ్యంలో ఈ ఈవెంట్ లో ఏదైతే చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ముగ్గురు ఒకే వేదికపై కనిపించే అరుదైన దృశ్యం కోసం అంటే ఇటీవల కాలంలో గతంలో ఈ ఈవెంట్స్ లో పాల్గొన్నారు. కానీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత అటు రాజకీయంగా కూడా చాలా బలమైన వ్యక్తిగా మారారు. ఈ నేపథ్యంలో ఆయనే ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరు కావడం ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకతలుగా మారాయి. మొత్తం మీద ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ చేసి ఇక మరొక 6 రోజులు మాత్రమే ఉంది సినిమా విడుదలకి. ఈ నెల 10వ తేదీన కూడా సినిమా విడుదల కాబోతుంది. సంక్రాంతి సందడి కూడా ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో ఇటు సినిమా కూడా ఇక్కడ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరించారు. చాలా వరకు రాజమండ్రి గోదావరి రైలు వద్ద దర్శకుడు శంకర్ చిత్రీకరించిన సీన్స్ కూడా ప్రోమోలో చాలా హైలైట్ గా నిలిచిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ ఇటీవల జరిగిన కొంత పరిణామాలు అంటే మగాభిమానుల్లో కొంత ఇటు అల్లు అర్జున్ సంబంధించి కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా మెగా అభిమానులంతా ఉంటే ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ చేయాలి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల కేంద్రంగా ఉన్న రాజమండ్రిలో జరగడంతో ఖచ్చితంగా పెద్ద ఎత్తున రావాలి. అదేవిధంగా ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పి కూడా ఈ నిర్వాహకులు కావచ్చు, అభిమానులు గారు భావిస్తున్నారు. మొత్తం మీద మరి కొద్ది గంటల్లోనే అంటే 3 గంటలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి గంటల పక్కకి చేరుకుంటారు. ఆయన మొత్తం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చే మార్గం అంతా కూడా బందోబస్తు కూడా ఏర్పాటు చేసి ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. నేరుగా వేదిక వద్దకు వచ్చి అంటే దాదాపు 10 అడుగుల ఎత్తులో ఈ వేదిక నిర్మించడం జరిగింది. అదేవిధంగా దానికి ముందు ప్రతి గ్యాలరీస్ వీఐపీస్ అంటే ముఖ్యంగా రాజకీయ నాయకులు కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఇటు కూటమికి సంబంధించిన నాయకులు కావచ్చు, ఇక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇదంతా కూడా మంత్రులు ఇదంతా కూడా రాబోతున్నారు. వారందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అదేవిధంగా అదే సమయంలో అభిమానులు కూడా నిరాశపరచకుండా వారి దగ్గర నుంచి కూడా చూసేలాగా ఇప్పటికే పాసులు కూడా జారీ చేశారు. మొత్తం మీద ఓవరాల్ గా క్రౌడ్ కంట్రోల్ మేనేజ్మెంట్ కనుక ఈ సరిగ్గా సక్రమంగా చేయితే ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అవుతుందని చెప్పి కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు పోలీసులు ఇటు నిర్వాహకులు కూడా తీవ్రంగా ఇక్కడ ఏర్పాట్లో నిమగ్నమైన పరిస్థితి ఉంది. వైశాఖ్ రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.